ఇదైతే వెహికల్స్కి వెళ్ళే లైన్. దోలు తీరిపోతుంది. గుండెకాయ కంటుంది. ఇక్కడ రోడ్డు మీద నడాలా దేని మీద నడాలి తెలియట్లేదు. కొడదీయమంటారా? ఇక్కడ నుంచండి, ఇక్కడ నుంచండి. ఇక్కడ హాయ్ గైస్, కూర్చో కూర్చో. వచ్చి హాయ్ గైస్, ట్రెక్కింగ్ అనుకుని వచ్చాము. దోలు తీరిపోతుంది గైస్. 3 గంటలకి 3 కిలోమీటర్లు నడిచాము. ఇంకా జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. దోలు తీరిపోతుంది గైస్. థ్యాంక్ యూ గైస్. రెడీ, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు? చెప్పండి ఒకటి, ఎలా ఉంది ట్రెక్కింగ్? సూపర్గా ఉంది. నడిచి రావడం ఇది ఫస్ట్ టైం. అమ్మ, నీది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎంత బాగుంది? ఇప్పుడు 14 కిలోమీటర్లు వచ్చాను. మా డాడీ పొరపాటు పడుతున్నారు గైస్. వచ్చింది 3 కిలోమీటర్లు, ఇంకా 14 కిలోమీటర్ ఉంది. మా డాడీ ఇంకా 14 కిలోమీటర్ నడుస్తారని చెప్పి ఆనందపడుతున్నారు. మా డాడీ అమాయకత్వం ఒకసారి చూడండి, ఒకసారి చెప్పండి డాడీ. 14 కిలోమీటర్ ఎవరు అంచనా ఆడిది అంటే డాడీ 1 కిలోమీటర్ 10 కిలోమీటర్ కింద వేసుకుంటున్నారు గైస్. హాయ్ గైస్, అమ్మ హాయ్ గైస్, కేదార్నాథ్ టెంపుల్కి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మంచి చూస్తుంటే మీరు తెలుస్తుంది, చాలా పొగ వచ్చేసింది ఒకేసారి. ఫాగ్గా చూసారు ఎంత బాగుందో. చుట్టుపక్కల చూపిస్తుంది.
అలా చైనా పేరెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా గైస్ ఇక్కడ చూడండి, లేదో తెలుగుగా షార్ట్ కట్లు వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మిస్ అయితే ఒక మంజుమల్ బాయ్స్ లాగా కేదార్నాథ్ వచ్చి నన్న అయిపోతారు. షార్ట్ కట్ యూస్ చేస్తున్నారు, బాగానే ఉందనుకుంటారు. జాగ్రత్త. ఇంకా హర హర మహాదేవ శంభో శంకర్. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఒకసారి లొకేషన్ చూడండి, అదిరిపోయింది. ర్యాంప్ పార్ వచ్చేసింది. అక్కడెక్కడో వాటర్ ఫాల్ ఉంది, అదిరిపోయింది. అక్కడికి వెళ్ళాం కాదు, చాలా బాగుంది లొకేషన్. అది గైస్ సంగతి. ముందు ఇక్కడ ఎక్కడో మూలలో ఉన్నారు. డోలా 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 ఇది ఎక్కుతున్నప్పుడు బాగానే ఉంది గైస్. ఈ గాడిదల్ని దిగుతున్నప్పుడే ఈ జారుతున్నాయి. అవి జారుతున్నప్పుడు రెండు కాళ్ళు రెండు వైపులు వెళ్తున్నాయి. ఏమో వచ్చేటప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రెండు కాళ్ళు అలా జారినప్పుడు నేను ముందు పడిపోతున్నా, మన భయం వేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి నా వచ్చి గుర్తేస్తున్నాయి గైస్. ప్రస్తుతానికి అది గైస్, అదిగోండి గైస్. మా అక్క తెలుగుగా షార్ట్ కట్ యూస్ చేస్తుంది అనుకుంటుంది. దోల్ తీరిపోద్ది గైస్. జై మహేష్మతి. బాయ్ గైస్. అడ్డం వస్తారా? కొట్టండి కొట్టండి. हमारा भी तो देखो, जाना पड़ता है, घोड़े को हमने दिखना पड़ता है, चलना पड़ता है, चलना है। आप लोग को यहाँ पानी मिलता హాయ్ చెప్పు. ఎలా ఉంది? భయం వేస్తుంది. తమ్ముడే ఉండిపోయాడే. హాయ్ గైస్, కేదార్నాథ్ ట్రెక్కింగ్ వచ్చాము. పొద్దున్న 7:30కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఇప్పటికీ 3 కిలోమీటర్లు వచ్చాం. దీనికి 2 గంటలు పెట్టేసింది. ప్రశాంతంగా నడుద్దాం అనుకునేప్పటికీ ఈ ఎవరో ఈ గాడి వేసుకుని వచ్చేస్తున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. అది కొంచెం చూసారా ఎంత బాగుందో. మా అక్కలు అయితే అక్కడ ముందు ఉన్నారు, మళ్ళీ వస్తున్నారు ఓకే అందరికి. కానీ ఎక్కువ వాళ్ళు కొండ తీరిపోతుంది. అక్క హౌ ఇస్ ద ట్రెక్? సూపర్. ఇది గైస్ మా పరిస్థితి. పొద్దున్న ఎప్పుడు 7:30కి స్టార్ట్ అయ్యాం, ఇప్పటికి 9 అయిందంటే 2:30 గంటలు అయింది ఇంచుమించు. జస్ట్ 3 కిలోమీటర్స్ నడుసు, ఇంకా ఎంత దూరం లేదు, జస్ట్ 15 కిలోమీటర్లు ఉందంటే. నడిచేస్తాం, ఈ రోజుకి అయిపోద్దని కోరుకుంటున్నాం. అంతే ఇంచుమించు. సరిగ్గా నడుచుకుంటూ వెళ్దామనేటప్పటికి ఈ అదోలి గాడిదలు వేసుకుని వచ్చేస్తున్నారు. మాకే ప్లేస్ లేదంటే ఆ గాడిదలు మమ్మల్ని చూసుకుని వెళ్ళిపోతున్నాయి. చూద్దాం. బాయ్ గైస్.
మా హాయ్. ఏం కనిపించట్లేదు. హాయ్ డాడీ. హాయ్ హాయ్. వర్షం వస్తుంది. 3 గంటల నుంచి వర్షంలో తడుస్తున్నాం, కానీ యాత్ర కదా అలాగే కోటు చేసుకుని యాత్ర సాగిస్తాం. అదే చేస్తున్నాను. డాడీ ఇంకా తావు పైకి వెళ్ళు. చాలు పడవకి ఆఫీస్ వెళ్దాం. మొత్తం ఐసే గైస్ ఇదంతా. థ్యాంక్ యూ గైస్. చాలా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కట్టే వచ్చిందా వీడియో? కేదార్నాథ్ ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉందనుకుంటా. వెదర్ మనం చూసినట్టయితే మొత్తం సౌత్ నిండిపోయింది. సడన్గా వచ్చేసింది. హై డాడీ. డాడీకి ఓకే అయిపోయింది. చూడండి సడన్గా వచ్చేసింది పొలం. చలికి మొత్తం చేతులు కాళ్ళు అన్నీ పట్టేసినాయి. గజగజలు ఆడిపోతున్నాయి. కనబడుతున్నాను నేను వీడియో ఆన్ చేసాను. చేసాను. ట్రెక్కింగ్ అనుకున్నాను. ఇదిగోండి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. మంచి చూస్తే దాని తీరిపోతుంది. కాళ్ళు చేతులు అయితే అసలు పని చేయట్లేదు. 3 కిలోమీటర్స్ వెళ్దామన్నా ముందే ధార్యం కనబడట్లేదు. సో ఫైనలీ గైస్ కేదార్నాథ్ వచ్చేసాము. ఎందుకంటే అక్కడ లైట్స్ చూస్తుంటే అక్కడ గుర్రాలు అవన్నీ ఆపుతారంట. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఎంతో ఉంటుంది అంది మమ్మీ. అమ్మా వచ్చేసినట్టేనా? ఎక్కడికి? అదిగోండి అదేదో ట్రాన్స్ఫార్మర్ కనబడుతుందంట. అక్కడికి వెళ్తే మన ట్రెక్కింగ్ అయితే అయిపోయినట్టే. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఈ వ్యూ గురించి అయినా మనం ఇక్కడ వరకు రావచ్చు. ఏమంటామమ్మా? ఇక్కడ మొత్తం మట్టిగా కనబడుతుంది కదా. అదే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కొట్టుకుని పోయిందంట. ఆ కింద వరకు మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. అటువైపు ఉండే రూటు ఇటువైపు మార్చారు. ఈ ఫ్లడ్స్ రావడానికి కారణం
గవర్నమెంట్ దారిదేవి టెంపుల్లో ఉన్న స్టాచ్యూని జరిపారు. అది జరపడం వల్ల వితిన్ 2 అవర్స్లో మొత్తం అసలు ఇక్కడెక్కడ మీకు రివర్ అనేది కనబడదు. చాలా చిన్నది. ఆ చిన్న పాయ నుంచి మీకు అంత పెద్ద ఫ్లడ్స్ అంత ఎఫెక్ట్ కనిపించిందంటే చూడండి అప్పుడు ఎంత పవర్ఫుల్గా చూడండి. అది ఇది కదా గాయస్, ఈ వ్యూ చూసాక ఈ 25 కిలోమీటర్స్ అసలు మాటలే అనిపించదు. ఆయన దర్శనం అయితే అసలు ఈ శ్రమే ఉండదు మనకి. ఇంకేమైనా చెప్పాలమ్మా? దీనికోసం ఇది 3వ ట్రిప్ నేను రావడం, ఈ వ్యూ చూడటం గురించి. హాయ్ గైస్, ఇప్పుడే దర్శనం అయింది. పొద్దున్న 2 గంటలు లేచి లైన్లో నుంచుంటే స్పర్శ దర్శనం అయింది. చాలా బాగా అయింది. ఇప్పుడు దిగి ఇలాగా పైకి ఇంకో దేవుడిది ఏదో ఉందంట, అది చూసుకొని రావాలి. కానీ లొకేషన్స్ మాత్రం వదిలిపోయినాయి గైస్. చూడండి ఒకసారి. ఆ స్నో చూడండి గైస్ పైన. అక్కడ దారం చూడండి, 2000 అప్పుడు వచ్చింది కదా ఫ్లడ్స్, అది ఆ పైన నుంచి అలా వచ్చి అలా వెళ్ళిపోయిందంట. అక్కడ చూడండి గుడి వెనకాల చిన్న రాయి ఉంది. ఆ రాయే మొత్తం ఫ్లడ్స్ వచ్చిన ఫ్లోని గుడికి తాకనివ్వకుండా స్ప్రెడ్ చేసి అలా ఫ్లడ్ కిందకి వెళ్ళిపోయింది. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग तेरे ही जाए। मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे నేను దీను